హాయ్ అండి. ఇక్కడ డ్రెస్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో, డ్రెస్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను చెస్ట్ కొలత చూపిస్తున్నా చూడండి. ఆ చంక చివరి కుట్టు నుంచి ఈ చంక చివరి కుట్టు దాకా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని దాన్ని హోల్డ్ చేసి సగానికి ఎంత వచ్చిందో అంత మీరు రాసుకోండి. ఇక్కడ నాకు 9.5 వచ్చింది చెస్ట్ లూజు. తర్వాత నడుం లూజ్ అనేది ఇలా చూడండి, ఎక్కడ తక్కువ ఉంటే అది నడుం లూజు. ఇక్కడ నాకు నడుం లూజు ఇక్కడ వచ్చింది. దాన్ని సగం చేసేసి ఎంత వచ్చిందో దాన్ని ఒకసారి మార్క్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ తక్కువగా ఉంటుందో అక్కడే మార్క్ చేసుకోవాలన్నమాట. అంటే చెస్ట్ లూజ్ నుంచి హిప్ లూజ్ మధ్యలో ఎక్కడ తక్కువ ఉంటే అదే నడుం లూజ్ అన్నమాట. మనకి అక్కడ ఎంత వచ్చిందో అంత సగానికి మార్క్ చేసేయండి. మార్క్ చేస్తే ఇక్కడ నాకు 9 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర కూడా హైట్ ఎంత ఉందో కొలవడానికి ఒక లైన్ గీసాను చూడండి. ఆ లైన్ బట్టి హైట్ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ నాకు వచ్చేసి 7 ఇంచెస్ ఉంది హైట్. నడుం లూజ్కి కూడా ఒక లైన్ గీసాను నేను ఇందాక, అది హైట్ చూసుకోవాలి. హిప్ లూజ్ వచ్చేసేసి ఆ చివర ఈ చివర లాస్ట్ హిప్ ఎంత ఉందో ఇలా పెట్టి కొలవండి. డ్రెస్ మెజర్మెంట్స్ ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. హిప్ లూజు, చెస్ట్ లూజు, నడుం లూజ్ తీసుకోవాలి. అక్కడ ఒక లైన్ గీసేసాను చూడండి నేను. ఇప్పుడు హిప్ లూజ్ హైట్ ఎంత ఉందో చూస్తున్నా చూడండి. ఫస్ట్ నడుం లూజ్ హైట్ తీసుకున్నాను, 12 వచ్చింది. హిప్ లూజ్ వచ్చేసి 19 ఇంచెస్ వచ్చింది. పొడవు చూసుకోవాలి, వెడల్పు చూసుకోవాలన్నమాట. మనం ఎప్పుడైనా చూడండి, పొడవు వెడల్పు ఖచ్చితంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు హైట్, ఫుల్ హైట్ ఎంత ఉందో చూస్తున్నాను నేను. ఇక్కడ 41 ఇంచెస్ వచ్చింది నాకు. అదే 41 ఇంచెస్ అక్కడ మార్క్ చేసేసాను. ఇప్పుడు ఇలా సగానికి చేసుకొని మార్క్ చేసుకున్నట్టు మనం అంటే పాయింట్స్ గీసుకుంది. ఎందుకంటే మనం అన్ని పాయింట్స్ సరిసగంగా తీసుకున్నాం, చూసారు కదా. ఇక్కడ పెద్ద పన్నా కాదు, చిన్న పన్నా లైనింగ్ అనమాట. అందుకని పన్నా సరిపోద్దో లేదో చూసుకున్నాను ఫస్ట్. సరిపోవట్లేదు, అందుకని ఇట్లా పొడవుగా తీసుకుంటున్నాను అనమాట. హోల్డింగ్ ఇలా చూడండి, 4 హోల్డింగ్స్గా వస్తుంది మనకి. ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి, క్లోజింగ్ మనకి ఓపెన్గా ఉండాలి. దీన్ని నాకు సరిపోయిన పీస్ అయితే తీసుకున్నాను. పై పీస్ తక్కువ, కింద పీస్ ఎక్కువ ఉంది చూసారా. నాకు ఎంత హైట్ కావాలో అంత హైట్ వరకే తీసుకున్నాను అనమాట. ఇలా పొడవుగా తీసుకున్నాను. వెడల్పుగా సరిపోతే వెడల్పుగా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను నిలువుగా తీసుకుంటున్నాను, సరిపోవట్లేదు అనేసి. చూసారు కదా. అట్లా 41 ఇంచెస్కి 1 ఇంచ్ మైనస్ చేసేసి 40 ఇంచెస్కి లైనింగ్ తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు హైట్ అయితే తీసేసుకున్నాను నేను. హైట్ ఎంత కావాలో అంత మనం మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నెక్ అయినా చెస్ట్ లూజ్ అయినా సేమ్ అనమాట, 7 ఇంచెస్. అందుకని నెక్ లూజ్ కిందకి వస్తుంది, 7 ఇంచెస్ చెస్ట్ లూజ్ చంక డౌన్ కిందకి కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి నడుం లూజు ఎంత హైట్కి వచ్చింది మనకి ఇందాక 12 ఇంచెస్కి వచ్చింది. అదే 12 ఇంచెస్ హైట్ పెడుతున్నాను. ఫస్ట్ హైట్ మొత్తం కొలిచేసుకుందాము. తర్వాత వచ్చేసి హిప్ లూజ్ వచ్చేసేసి 19 ఇంచెస్కి వచ్చింది. అదే 19 ఇంచెస్కి ఇక్కడ పొడవు మార్క్ చేశాను చూడండి. ఇప్పుడు హైట్ ఎంతో కూడా ఒకసారి మళ్ళీ చూసుకున్నాను. హైట్ మొత్తం నిలువు కొలతలు అనేది ఇక్కడ మనకు అయిపోయింది. మీరు గమనించినట్లయితే చెస్ట్ లూజ్కి, నడుం లూజ్కి, హిప్ లూజ్కి ఎంతెంత కావాలో అంత మనం మార్క్ చేసేసుకున్నాము. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూడాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్. అదే 9 ఇంచెస్ అక్కడ పెట్టేసేసి 2 ఇంచెస్ అని చెప్పేసి ఎక్స్ట్రా ఖర్చులకు పెట్టాను. ఇప్పుడు నడుం లూజ్కి ఎక్కడ మార్క్ చేసుకోవాలనేది మీకు కంఫర్ట్గా తెలియాలని చెప్పేసి ఇలా లైన్ గీసాను చూడండి. మనం పాయింట్ చేసిన దాని మీద లైన్ గీసేసి నడుం లూజ్ ఎంత ఉందో అంత మార్క్ చేసేసి 2 ఇంచెస్ ఖర్చులు పెట్టాలి. ఇక్కడ హిప్ లూజ్ మార్క్ చేసేసి ఓన్లీ 1 ఇంచ్ ఖర్చులు పెట్టండి. హిప్ లూజ్ దగ్గర మాత్రం 1 ఇంచే ఖర్చులు పెట్టండి. ఇక్కడ చూడండి, కింద వెడల్పు ఎంత ఉందో చూసుకుంటున్నాను. దాన్ని కూడా సగం చేసేసి కింద మార్క్ చేసేయాలన్నమాట. చూడండి, కింద కూడా మనకి ఎంత వెడల్పు ఉందో డ్రెస్లో నుంచి చూసి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. హిప్ లూజ్ డౌన్ అంటే కింద వెడల్పు 1 ఇంచే ఖర్చులు పెట్టండి. ఓన్లీ చెస్ట్ లూజ్కి, నడుం లూజ్కి మాత్రం 2 ఇంచెస్ ఖర్చులు కావాలి.
ఎందుకంటే అక్కడ హోల్డ్ చేసేసి కట్స్ కుడతాం కదా, 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఒకసారి నెక్ ఎలా కొలవాలి, నెక్ షోల్డర్ ఎలా కొలవాలో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇక్కడ సగానికి పాయింట్ చేసేసి అదే సగం నుంచి కరెక్ట్గా మెడ దగ్గర సగం భాగం నుంచి ఇట్లా పెట్టండి. ఇలా పెట్టేసేసి స్ట్రైట్గా లాగినట్టు చేసి నెక్ని చూసుకోండి. కరెక్ట్గా నెక్ పాయింట్ వచ్చేస్తుంది, షోల్డర్ పాయింట్ కూడా వచ్చేస్తుంది. ఇలా ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో చూస్తున్నాను చూడండి. 5.5 వచ్చింది. 2.5 అనేది నెక్ వచ్చింది. 2.5 నెక్, 3 ఇంచెస్ షోల్డరు, మొత్తం 5.5కి మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసింది అనమాట. ఇలా చూడండి, ఆమ్ రౌండ్ కూడా డ్రెస్లో నుంచి నేను జస్ట్ అందాగా తీసుకున్నాను, మనకి కరెక్ట్ మెజర్మెంట్ వస్తుందా లేదా అని. పైన 2.5 వచ్చింది కాబట్టి కింద 3 ఇంచెస్కి నేను మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ అనేది తర్వాత తీస్తాను, ఏదైనా డిజైనింగ్ ప్లాన్ చేయడం కోసం. బ్యాక్ నెక్ అయితే తర్వాత గీస్తాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే వదిలేస్తున్నాను. ఇలాగా ఓన్లీ డబ్బా గీసి వదిలేస్తున్నాను. ఆ డబ్బాలోనే మనం ఏ ప్లాన్ చేసుకున్నా కానీ నెక్ డిజైన్ ఆ డబ్బాలోనే ప్లాన్ చేసుకోవాలండి. ఇక ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 వచ్చింది కదా, అదే 5.5 చంక డౌన్ దగ్గర ఇక్కడ పాయింట్ చేసేసి అదే 7 ఇంచెస్ మళ్ళీ పాయింట్ చేసేసి కరెక్ట్గా పాయింటింగ్ బట్టి డబ్బాలాగా ఇట్లా చంక డౌన్కి లైన్స్ గీసుకోవాలి. ఇప్పుడు ఆ చంక డౌన్కి లైన్ గీసాక 1.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని పైనుంచి కూడా 1.5కి మార్క్ చేసుకొని ఆమ్ రౌండ్ స్కేల్తో ఆమ్ రౌండ్ తీసేసుకుంటే మీకు ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట ఫినిషింగ్. కాబట్టి ఆమ్ రౌండ్ స్కేల్ యూజ్ చేయండి, ఎక్కడ మనకి ముడతలు లేకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూసారు కదా, యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ డ్రెస్ లానే వచ్చింది మార్కింగ్ మీద నుంచే. ఇప్పుడు మనం చెస్ట్ లూజు, నడుము లూజు ఇవి కలుపుకుంటూ లైన్లు గీసేసుకొని, ఆ లైన్లు గీసుకుంటే ఏంటంటే తర్వాత మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా అనిపిస్తుంది అనమాట. హిప్ లూజ్ మాత్రం 1 ఇంచ్ ఉండాలి. చూసారు కదా, మీకు లైన్స్ బట్టి అర్థమవుతుంది హిప్ లూజ్ ఎంత తీసుకున్నానో. ఇప్పుడు హిప్ లూజ్ నుంచి కిందికి స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి. ఇది కట్స్ కోసం 1 ఇంచ్ ఖర్చు. అంతేనండి ఫ్రెండ్స్, చాలా ఈజీ అనమాట మనకి డ్రెస్ కొలతలు తీసుకోవడం. ఆ డ్రెస్ కొలత ఏంటంటే నిలువు అడ్డం 2 కొలతలు కరెక్ట్గా తీసుకుంటే మనకి ఏ గోళ ఉండదన్నమాట. అంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు. మనకు కావాల్సింది ఏంటి, నిలువుగా ఎక్కడ ఏ పాయింట్ తీసుకోవాలి, చెస్ట్ పాయింట్ ఎక్కడ తీసుకోవాలి, మళ్ళీ చెస్ట్ లూజు, నడుము లూజు, హిప్ లూజు ఎక్కడెక్కడ తీసుకోవాలనేది పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ నిలువుగా కొలుచుకోవాలి, తర్వాత అడ్డంగా కొలుచుకోవాలన్నమాట. ఇట్లా నిలువుగా అడ్డంగా మనం కొలుచుకొని తెలుసుకుంటే మనకి డ్రెస్ కటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇంతేనండి మనకి డ్రెస్ కటింగ్, టాప్ కటింగ్ అనేది. తర్వాత నెక్ ఏదన్నా ప్లాన్ చేసుకొని నెక్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లైనింగ్ కటింగ్ అయిపోయింది. మనకి లైనింగ్ కటింగ్ వచ్చిందంటే యాజ్ ఇట్ ఈజ్గా మనకి మెయిన్ క్లాత్ అయితే దాని మీద ప్లేస్ చేసేసి కట్ చేసేస్తాం కదా. లైనింగ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలన్నమాట. ఎక్కడ కొంచెం కూడా లూజు టైట్ అది పెట్టుకోకుండా నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి ఎప్పుడైనా లైనింగ్ కటింగ్ అనేది. చూసారు కదా, ఇప్పుడు నేను బ్యాక్ నెక్ ఒక్కటైతే కట్ చేస్తాను, ఫ్రంట్ నెక్ అయితే తర్వాత చూస్తాను. ఇక్కడ షోల్డర్ దగ్గర అతుకొచ్చింది కదా, అందుకని లైట్ పీస్ కట్ చేసేసాను ఓపెనింగ్ చేయడానికి. ఇక్కడ నెక్ దగ్గర చిన్న కాటు పెట్టుకున్నాను, ఎందుకంటే బ్యాక్ నెక్ గుర్తించడానికి. ఇప్పుడైతే ఫ్రంట్ పీస్ తీసేసాను, బ్యాక్ పీస్ తీసేసాను. ఫ్రంట్ పీస్కి ఇక్కడ చంక లోతు తీయాలన్నమాట. మీరు చూస్తున్న విధంగా అయితే ఇది ఫ్రంట్ పీస్కి చంకలోతు తీయాలి, బ్యాక్ పీస్కి అయితే చంకలోతు తీయకూడదు. ఇలా చూడండి, ఇలా చంకలోతు కోసం ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టేసేసి ఆమ్ రౌండ్ స్కేల్తో మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ మందమన్నా లోపలికి ఉండాలి, అప్పుడే చెస్ట్ దగ్గర మనకి చెస్ట్ ఇట్లా లాగి పట్టుకున్నట్టుండి ముడతలు లేకుండా ఉంటుందన్నమాట. ఖర్చుల దగ్గర ఖచ్చితంగా కట్స్ పెట్టుకోండి, చెస్ట్ లూజు, నడుము లూజు, హిప్ లూజ్ దగ్గర కట్స్ పెట్టుకోండి. స్టిచ్చింగ్ అప్పుడు మంచి యూస్ఫుల్ అవుతాయి మనకి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్లో ఏంటి అంటే ఇక్కడ నేను ఓన్లీ నెక్ కట్ చేస్తున్నాను. మనకి బ్యాక్ పార్ట్కి చంకలోతు తీయకూడదు,
ఇలా చూడండి, నెక్ లోత్ తీసుకోవడానికి ఇందాక నెక్ ఎంత ఉందో చూసుకున్నాం కదా 2.5, అదే 2.5 పెట్టేసేసి బ్యాక్ వచ్చేసి 8 పెడుతున్నాను. నెక్ డీప్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. కింద 3 ఇంచెస్ వెడల్పు తీసుకొని మనం ఫస్ట్ ఏ డ్రాయింగ్ తీసినా కానీ నెక్ కోసం ఫస్ట్ డబ్బా అయితే తీసుకోవాలి. ఆ డబ్బాలోనే మనం ఏదైనా ప్లాన్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ నెక్ అయితే రౌండ్ ఇచ్చేస్తున్నాను కాబట్టి రౌండ్ గీసేస్తున్నాను. చూసారు కదా, బ్యాక్ నెక్ అయితే ఇప్పుడు కట్ చేసేస్తున్నాను, కానీ ఫ్రంట్ నెక్ మాత్రం తర్వాత చూస్తాను. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నేనైతే మీకైతే ఖచ్చితంగా యూస్ఫుల్ వీడియోసే పెడుతున్నాను అనుకుంటున్నాను. మీకు కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం మన రోహిణి టైలర్స్ ఛానల్ని ఫాలో అయిపోండి. నేను ఎక్కడ స్కిప్ చేయకుండా, అంటే ఏమీ మిస్టేక్స్ లేకుండా చెప్తున్నాను. నేను ఎలా కుడుతున్నానో యాజ్ ఇట్ ఈజ్ మీకు అదే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆమ్ రౌండ్ కొలుచుకుంటున్నాను అనమాట. అంటే హ్యాండ్ లెంత్ తీసుకోవడానికి పనికొస్తుంది ఆమ్ రౌండ్. ఇట్లా కొలుచుకుంటే ఇక్కడ నాకు 11 ఇంచెస్ వచ్చింది. 9 ఇంచెస్ అసలు ఖర్చులతో 11 ఇంచెస్ వచ్చింది. హ్యాండ్స్ తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడైతే మెయిన్ పీస్ కట్ చేయడానికి మెయిన్ పీస్ తీసుకున్నాను. ఇక్కడ మెయిన్ పీస్ అనేది 4 హోల్డింగ్స్గా తీసుకున్నాను. ఇక్కడ మధ్యలో బటన్స్ అనేది డిజైనింగ్ వచ్చింది, అందుకనే ఇలానే తీసుకున్నాను. అంటే మిడిల్ బటన్స్ వచ్చేటట్లు తీసుకున్నాను. ఒకవేళ డిజైనింగ్ లేకపోతే మాత్రం మనకి ఎంత వెడల్పు కావాలో అంతవరకే తీసుకుంటే మనకి క్లాత్ సేవింగ్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మెయిన్ క్లాత్ ఇలా ప్లేస్ చేసేసాను. ఇంకొంచెం హైట్ పెంచమని చెప్పారనమాట. అందుకని నేను మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ ఆల్రెడీ కట్ చేసేసాను కదా, కట్ చేసేసాక చెప్పారు కాబట్టి లైనింగ్ కన్నా మెయిన్ క్లాత్ ఇంకొంచెం పెద్దగా తీసుకున్నాను. ప్లస్ డిజైనింగ్ కూడా బటన్స్ అవి వచ్చాయి కదా, బటన్స్ అవి కూడా అంటే హైట్ ఎక్కువ అయిపోతుంది. ఇది కాలర్ నెక్కి అయితే బాగా సెట్ అయ్యేది, కానీ వీళ్ళు కాలర్ నెక్ ప్రిఫర్ చేయలే కాబట్టి ఇప్పుడు చూడండి, ఒక బటన్ అయితే తీసేసాను. తర్వాత స్టిచ్చింగ్ అయిపోయాక కిందికి కుడతాను. ఒక బటన్ అయితే లాగి తీసేసేసి మెయిన్ క్లాత్ ఇప్పుడు లైనింగ్ కట్ చేసాం కదా, అది ఇట్లా ప్లేస్ చేసాను. నెక్ లైన్ దగ్గరికి బటన్ వచ్చేలా చూసాను అనమాట. ఇక్కడ బటన్ ఇందాక ఏంటంటే నెక్ లైన్ కన్నా పైకి వెళ్ళిపోయింది. అంటే మనకి నెక్ కట్ చేస్తాం కదా, కటింగ్లో వెళ్ళిపోతుంది. అలా వచ్చేసేసరికి బటన్ ఇంకా అందుకని తీసేసాను. ఇప్పుడు ఆ 2 బటన్స్కి సఫిషియెంట్గా సరిపోయేటట్టు చూసి ఇప్పుడు హైట్ కూడా కొంచెం పెంచాను అనమాట. కింద డిజైనింగ్ వచ్చింది బోర్డరు, ఆ బోర్డర్ కూడా రావాలి అని చెప్పేసి హైట్ కూడా పెంచాను. ఎలాగో వీళ్ళు కూడా కొంచెం హైట్ పెంచమని చెప్పేసి అన్నారు ఇందాకే, అందుకని హైట్ పెంచుకుంటూ కట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు హైట్ పెంచద్దు అని చెప్పుంటే మాత్రం లైనింగ్ కన్నా కిందది 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది, అంత బార్ అవసరం లేదు. చూసారు కదా, ఇలా కట్ చేసేసుకోండి. మెయిన్ క్లాత్ పెట్టేసేసి సేమ్ యాజ్ టీజ్గా కొంచెం వెడల్పు ఉంచేసేసి సేమ్ యాజ్ టీజ్గా కట్ చేసేయాలి. కాకపోతే లైనింగ్ కన్నా మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేయండి ఎప్పుడైనా సరే. తర్వాత కావాలంటే అతికేసేసి మిగతా ఎక్స్ట్రా పీస్ వేస్టేజ్ మొత్తం కట్ చేసేసుకోవచ్చు. ఇలా చూడండి, ఫ్రంట్ పార్ట్కి ఒకటి, బ్యాక్ పార్ట్కి ఒకటి వచ్చేసింది మనకి కటింగ్ అనేది. ఓకేనా, ఇప్పుడు మనకి లైనింగ్ మెయిన్ క్లాత్ కట్ చేయడం అయిపోయింది. బాడీ పార్ట్ హ్యాండ్స్ ఒకటి కట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయడం కోసం నేను హ్యాండ్ లూజు, హ్యాండ్ పొడవు ఎంత ఉందో కొలుచుకుంటున్నాను. చూడండి, హ్యాండ్ పొడవు వచ్చేసి వీళ్ళది 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్ పొడవు ఉంది. ఫస్ట్ అయితే లైనింగ్ దగ్గర కట్ చేస్తున్నాను. లైనింగ్ పీస్లో ఏది సఫిషియెంట్గా సరిపోతుందో ఆ పీస్ తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి, మనం చేతుల దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా నెక్ దగ్గర, అది సెట్ చేయండి, ఖచ్చితంగా సరిపోతుంది మనకి. ఇలా చూడండి, కోరస్ ఓపెన్స్ అనేది మనకి రైట్ సైడ్ పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇలా చూడండి, 6 ఇంచెస్ పొడవు అనేది ఉంది కదా, అదే 6 ఇంచెస్ పొడవు పెట్టేశాను నేను. స్ట్రైట్గా లైన్ గీసుకొని ఇంకా వచ్చిద్ది, కాకపోతే మనకు అక్కడ కటింగ్లో వెళ్ళిపోద్ది, అందుకని అతుకులేం పడవు.
11 ఇంచెస్ ఇందాక వచ్చింది కదా మనకి మొత్తం కొలిస్తే, అదే 11 ఇంచెస్ అక్కడ మార్క్ చేసి 2 ఇంచెస్ ఖర్చులు పెట్టేశాను. ఇక్కడ 3 ఇంచెస్ అనేది డౌన్ తీసుకున్నాను. చూసారు కదా, 3 ఇంచెస్ డౌన్కి కిందికి వచ్చేసింది. మనకేమీ అతుకులు పడవు అనమాట. అక్కడ కట్ అయిపోయింది కదా, పీస్ లేదు కదా అనేసి అస్సలు భయపడొద్దు. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది వాళ్ళది. అదే 6 ఇంచెస్ హ్యాండ్ లూజ్ పెట్టేశాను. 2 ఇంచెస్ ఖర్చులకి పెట్టేశాను. మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. 2 ఇంచెస్ ఖర్చులు పెట్టేసరికి ఈ లైన్కి వచ్చింది, ఇంకా లైన్ ఉంది కదా అనుకోవద్దు. అది క్రాస్ కటింగ్లో వెళ్ళిపోద్ది. ఇక్కడ మనకి ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ వచ్చింది. అదే 9 ఇంచెస్ అక్కడికి పెట్టేశాను. కరెక్ట్గా 2 ఇంచెస్ ఖర్చుల దగ్గరికే వచ్చింది. చూసారా పాయింట్? మనం ఎలా తీసుకున్నా కానీ పాయింటింగ్ అనేది అలానే వస్తుంది. ఒకవేళ ఆమ్ రౌండ్ కొలిచి తీసుకున్నా అలానే వస్తుంది. క్రాస్గా ఆమ్ రౌండ్ ఇటువంటి ఇలా టేప్ పెట్టి కొలిచినా అలానే అక్కడికే వస్తుంది పాయింట్ అనేది. ఇప్పుడు దాన్ని సగం చేసేసి ఒక మార్క్, మళ్ళీ దాంట్లో నుంచి ఇంకో సగం చేసేసి ఒక మార్కు చేస్తున్నాను చూడండి. హ్యాండ్ కరువు తీయడానికి అనమాట ఈ పాయింట్స్. ఇప్పుడు కింద లైన్ నుంచి ఆ పాయింట్కి 1/2 ఇంచ్ పైకి పెడితే సరిపోతుంది. 1/2 ఇంచ్ పైకి పెట్టేసేసి ఇక్కడ 1 ఇంచ్ అనేది వదిలేసేయండి. 1 ఇంచ్ వదిలేసేసి ఇప్పుడు 1/2 ఇంచ్ పాయింట్ చేశాను కదా, 1/2 ఇంచ్కి కలిసేటట్టు ఆమ్ రౌండ్ స్కేల్తో ఇలా డౌన్ తీసుకోండి. ఇప్పుడు 1/2 ఇంచ్ దగ్గరికి ఇట్లా ఇటు సైడ్ ఆమ్ రౌండ్ తిప్పి కరువు తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ అనేది హ్యాండ్ డౌన్ తీసుకోవాలి. హ్యాండ్ డౌన్ తీసుకోవడానికి 1/2 ఇంచ్ పాయింట్ చేశాను. 1/2 ఇంచ్ పాయింట్ చేసి ఇందాక ఆమ్ రౌండ్ స్కేల్ ఎలా ప్లేస్ చేసామో సేమ్ యాజ్ టీజ్గా ప్లేస్ చేసి అటు సైడ్కి అటు తిప్పి ఇటు సైడ్కి ఇటు తిప్పి సేమ్ యాజ్ టీజ్గా ప్లేస్ చేసేసి హ్యాండ్ డౌన్ కూడా తీసేసుకోండి. ఇప్పుడు మనకి హ్యాండ్ డౌన్ కూడా వచ్చేసింది. మనకి హ్యాండ్ అనేది మార్కింగ్ అయిపోయింది. కట్ చేసేసుకుందాం. ఇలా చూడండి, 4 హోల్డింగ్స్ మీద ఉంది కదా, 4 హోల్డింగ్స్ కూడా స్ట్రైట్గా ఉన్నాయా లేవో ఒకసారి చూసుకొని సేమ్ యాజ్ టీజ్గా కట్ చేసేయండి. మీకు హ్యాండ్ కటింగ్ అనేది ఈజీగా అర్థమయ్యేలాగా మార్క్ చేశాను. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇట్లా చూడండి, ఖర్చుల దగ్గర మాత్రం ఖచ్చితంగా ఒక పాయింట్ అనేది ఇట్లా కాట్ అనేది పెట్టేసుకోండి. ఖచ్చితంగా ఈ కాట్లు పెట్టుకోండి, ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది. మిడిల్ ఒక కాటు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయండి. ఇది 4 హోల్డింగ్స్ మీద ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ కోసం 2 హోల్డింగ్స్గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఫ్రంట్ లోత్ మార్క్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ లోత్ మార్కింగ్ అనేది కట్ చేయండి. ఇట్లా ఫ్రంట్ లోత్ మార్కింగ్ కట్ చేస్తే కరెక్ట్గా మీకు ఇది రివర్స్ ఎస్ షేప్లో షార్ప్గా వస్తుందన్నమాట. అలా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇక్కడ చూడండి, మిగిలిన మెయిన్ క్లాత్లో సేమ్ యాజ్ టీజ్గా హ్యాండ్ పార్ట్ అనేది ప్లేస్ చేసేసి కట్ చేసేస్తున్నాను. మనకి ఎక్కడ అతుకులు అనేది లేకుండా కూడా అయిపోయింది. చూసారా లైనింగ్? 2 మీటర్స్ అయితే సరిపోతుందండి చాలామందికి. హాఫ్ హ్యాండ్స్ అయితే, అది కూడా చిన్న హ్యాండ్స్ అయితే 2 మీటర్స్ లైనింగ్ అనేది మనకు అందరికీ సరిపోతుంది. ఇలా ప్లేస్ చేసేసి హ్యాండ్ కటింగ్ చేసేస్తే మనకి డ్రెస్ కటింగ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా చూడండి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనుకుంటున్నాను. కొంచెం అర్థం కాకపోతే నాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి. ఇలా చెప్పక్క అలా చెప్పక్క అని సజెషన్ ఇవ్వండి నచ్చినట్లయితే. ఈ కటింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్